మఠల ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసువ జయముతో యెరూషలేమున ప్రవేశము చేసినయో ప్రభువా, వాసిగా పొగడగ వసుదను జనులు విజయము చేసినయో ప్రభువా. బట్టలు బట్టియు బట్టలు పరచియు గట్టిగా పాడగయో ప్రభువా, అట్టహాసముతో అశ్వమునెక్కగా అనకువ గార్ధవమెక్కిన ప్రభువా. పిల్లలు పెద్దలు పలుకేకలతో పలికిను తించగయో ప్రభువా, చల్లగా వానిని సరియనియోపి సంతోషించినయో ప్రభువా. కొందరు వారిని తొందర చేయగ కూర్మిని దీతినయో ప్రభువా, అందరూ మానిన రచును రాళ్ళని ఆనతినిచ్చినయో ప్రభువా. యెరూషలేం కొరకై ఓరిమి చూపియు నేర్చిన దయగలయో ప్రభువా, యెరూషలేమందున ఆలయమంతను శుభ్రపరచినయో ప్రభువా. మా కొరకై తన ప్రాణము పెట్టిన మాన్యుడవీవే యో ప్రభువా, మా కొరకై ధర మరణము గెలిచిన మహిమ స్వరూపుడయో ప్రభువా. మాదు మనసును హృదయము ఆత్మను నీదిగా గైకొనుమో ప్రభువా, సాదర వాక్కులు చక్కగా పలికి ఆదరించుమో ప్రభువా. యేసువ జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా, వాసిగా పొగడగ వసుదను జనులు విజయము చేసిన యో ప్రభువా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన
నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. మొట్టలాది వారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా నాకు దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, గుర్రుబోతుల కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపుము. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నీవేలంత దూరముగా ఉన్నావు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల
మహిమా పరచూచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచు చున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీవు మానవ కోటి మీద మిక్కిలి వాత్సల్యము గలవాడవై అందరూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయమును మాదిరిగా అనుసరించినట్లు మా శరీరమును దాల్చి శిలువ మీద మరణము పొందుటకు ఆయనను పంపియున్నావు. మేము ఆయన ఓరిమిని అనుసరించుటకు ఆయన పునరుద్ధానములో పాలువారబగుటకు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మట్టలాది వారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. మట్టలాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఎకను సంచరింపకుండాను తిరుగుబాటు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును.
సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతము వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణమందునంతగా శ్రమనందునంతగా సిల్వనందునంతగా ఇంపొందుగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయకని రాజు భారవాహకమేకి బాల స్తోత్రములతో బయలుదేరి వచ్చే సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్ హెబ్రాయిలోను నీరాజు పేరు
దేవుముకే హెల్లెనీలోను నీరాజు పేరు యూదుల రాజే ఎల్లా పాపుల బ్రోచు తాల్వి రక్షకుడితడు చల్లని ప్రభువని గొల్గోత మ్రోగేను ఊర్వీరోమాలో నీరాజు పేరు యూదుల రాజే సర్వరాష్ట్రీకోలకు బోర్వా పితరులతోను వరసింహాసనమిచ్చు వరదేశాధిపుడితడు సియోను కన్య సంభ్రమపడుచు దేవుకే వాసిగా హెబ్రీ హెల్లెనీలో రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సియా దావీదు కొడుకా శ్రీ శుభములు సియోను కన్య సంభ్రమపడుచు దేవుముకే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి మొట్టల ఆదివారపు శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మరి దేవుని యొక్క ఉచితమైన కృపలో సార్వత్రిక సంఘముగా మనం అందరమును కూడా శ్రమల కాల ధ్యాన కోడికల్లో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. మరలా తిరిగి పరిశుద్ధ వారములో ప్రవేశించటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము ఆధిక్యతను బట్టి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందచేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు 3 భాగాలు చదవగా మనం విన్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారములో మొట్టమొదటి దినము మొట్టల ఆదివారం. ఈ మొట్టల ఆదివారము మనము ధ్యానము చేస్తూ ఉంటుండగా ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నాయనా, ఈ శ్రమల కాల ధ్యాన కూడికలు నాయన పరిశుద్ధ నాయన ఆదివారము మొట్టల ఆదివారం ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నీవిచ్చిన పరిశుద్ధ లేఖనములను బట్టి వందనాలు. నీ వాక్యమును నీ సేవకుడు విత్తించి ఉంటుండగా మరుగుపరిచి మీరు మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దైవ లేఖనాలు మనం చదువుకున్నాం.
ఈ మట్టల ఆదివారము ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి 3 పరిశుద్ధ లేఖన భాగాల్లో 4 ప్రత్యేకమైనటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. జకరియా గ్రంథాన్ని 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగములో ప్రజెంటేషన్ ఆఫ్ ద కింగ్, ఇక్కడ రాజుగా ఉన్నటువంటి మరి ఆ క్రీస్తు ప్రభువారిని పరిచయం చేయటం జరుగుతూ ఉన్నది. రెండవ మాట ఆలోచన చేస్తే ఇక్కడ పర్పస్ ఆఫ్ ది కింగ్, పర్పస్ ఆఫ్ ది కింగ్, ఆయన ప్రణాళికను గుర్తు చేస్తూ ఉన్నది. అలాగే 3వ మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ అనగా ప్రవచనాలు నెరవేర్పు మనకు తెలియజేస్తున్నది. 4వ మాట జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్, అంటే పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. ఇప్పుడు పి అనే అక్షరముతో ఈ 3 వాక్య భాగాల్లో 4 మాటలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రజెంటేషన్ ఆఫ్ ద కింగ్, పర్పస్ ఆఫ్ ద కింగ్, ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్, పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. పి అనే అక్షరముతో 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పా అనే మాటలలో తిరిగించుకొని మనం 4 అక్షరాలతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ పరిచయము, ప్రణాళిక, ప్రవచనము నెరవేర్పు, పరిపూర్ణమైన ఉదాహరణ. ఈ 4 అక్షరాలు 4 మాటలతో ఈ యొక్క మట్టల ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రభువుకి మహిమకరంగా మనం జరిగించుకుంటున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఈ యొక్క మట్టల ఆదివారము అనే దానిని పామ్ సండే అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ యొక్క పామ్ సండే అనే దాని కొరకు ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ప్యాటీ అనే మాట PATI, దీన్ని మనం ఈ విధంగా ప్రొనౌన్స్ చేయొచ్చు, ప్యాటీ. ఇది లాటిన్ పదం, అనగా సఫర్ అనే అర్థాన్ని ఇస్తూ ఉంటున్నది ప్రియులారా. సఫర్ అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. కాబట్టి దీనిని ఇక్కడ సఫర్ అనగా శ్రమ ఆదివారము, కాబట్టి దీనిని ప్యాషన్ సండే అని కూడా పిలుస్తూ ఉన్నారు. మరలా జ్ఞాపకం చేసుకుందాం. మట్టల ఆదివారము, పామ్ సండే, ప్యాషన్ సండే. కాబట్టి ఈ విధముగా మనం ప్రొనౌన్స్ చేస్తూ మనం ఈ యొక్క మట్టల ఆదివారపు కార్యక్రమంలో పాల్గొనటం మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు ఆయన 6 దినాలకు ముందుగా, అనగా ఆయన మరణమునకు 6 దినాలు ముందుగా యెరూషలేము ఆయన జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా అంటే జకరియా గ్రంథములో 9వ అధ్యాయములో అక్కడ రాజులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రవక్త అక్కడ పరిచయం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆయన రాజులకు రాజు, యూదులకు రాజు. జకరియా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు రాజ్యరకాన్ని జకరియా ప్రవక్త ప్రవచనాన్ని చెబితే యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ప్రవచనం నెరవేర్పు యోహాను సువార్త 12వ అధ్యాయంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజుగా ఆయన వారి యొక్క జయప్రవేశాన్ని చేస్తూ ఉంటుండగా ప్రవక్త యొక్క ప్రవచనం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించాడు. యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండండి. ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక పథకాలు అనౌన్స్ చేస్తూ ఉంటుండగా ప్రభుత్వం వాటిని పొందుకుంటూ ఉన్నటువంటి వారి యొక్క ఆనందం వర్ణనాతీతం. కాబట్టి ఇక్కడ ఎందుకు వీరు ఉల్లాసిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు అంటే రాజుగా పరిచయం చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి రాజుగా వస్తూ ఉన్నాడు అంటే ఆయన నీతిమంతుడుగా వస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ఇచ్చే దేవుడిగా వస్తున్నాడు. దీనుడుగా వస్తూ ఉన్నాడు. గాడిదను గాడిద పిల్లను కూడా ఎక్కి ఆయన మరి సియోనుకు వస్తూ ఉన్నాడు అని మన దగ్గరకు వస్తూ ఉన్నాడని ప్రవక్త ప్రవచనాన్ని ఆయన ప్రవచిస్తూ ఉంటూ ఉన్నట్లుగా దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రత్యక్షత అనేక విధాలుగా ఆయన కనుపరిచాడు. ఈ దినము యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఆయన ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన రాజుగా యెరూషలేము దేవాలయానికి, ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి ప్రయాణ సాధనము కావాలి. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఆయనకు ఏది అవసరత ఉన్నదో ఆయన ముందుగానే తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఆయనకు తన యొక్క పరిచర్య కాలములో లేక 33.5 సంవత్సరాల జీవితంలో నాదంటూ ఏమీ లేదని చెప్పగలిగినట్లు ఆయనకు ఏమీ లేదు. ఆయన రిక్తుడుగా వట్టి చేతులతో ఈ భూలోకానికి వచ్చినట్లు వచ్చాడు. ఆయన జన్మించటానికి కూడా సత్రములో స్థలము లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రణాళిక ఆయనకు ఎక్కడ జననము జరగాలి, ఆయనకు ఎక్కడ ప్రయాణ సౌకర్యము ఆయనకు ఏర్పాటు చేయాలి, సిలువను ఏ విధంగా ఆయన కొరకు సిద్ధపరచాలి, ఆయన కొరకు సమాధి ఏ విధంగా సిద్ధపరచాలి, ఇటువంటివి అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడు సిద్ధపరచబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ఆయన జయప్రవేశం చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రయాణ సాధనం ఏమిటో తెలుసుకుంటే అవాక్కైపోతాం ప్రియులారా. గాడిదను గాడిద పిల్లను ఏదైతే విసర్జించబడుతుందో, ఏది నిషేధించబడుతుందో దానికి ప్రాముఖ్యత ప్రభు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనములో శిష్యులతో అంటున్నాడు, మీరు మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉన్నది, దానిని తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఓ పాస్వర్డ్ ఉంది, అది ప్రభువునకు కావాలని చెప్పండి, వారే విప్పి తోలుకొని వారు ఇస్తారు, పంపిస్తారు. కాబట్టి ఈ కట్టబడిన గాడిద పిల్ల మానవుని యొక్క జీవితానికి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మానవుడు పాప బంధకములలో ఉన్నాడు ప్రియులారా. మానవుడు మరణ బంధకాల్లో ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క జీవితము ఎవరికి పనికి రానిటువంటి గాడిద వలె నికృష్టమైనటువంటి వ్యక్తులముగా మనం మిగిలి ఉంటుండగా వీటి నుండి విడిపించగలిగిన వారి లోకములో యేసు ప్రభు తప్ప మరి ఎవరూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తానే స్వయాన ఇన్ని రీతిలలో కట్టబడినటువంటి మనకు విడుదల, విమోచన
ఆయన దయచేస్తూ ఉన్నట్లుగా కట్టబడినటువంటి గాడిద వలె ఉన్నటువంటి మనకు గాడిదకు కూడా స్వాతంత్ర్యాలు అనేవి ప్రభు మనకు అనుగ్రహించటానికి తన శిష్యులకు ఆయన చెప్పి ఆయన పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ దినము చాలా ఎంతో ఉత్సహించవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. అందుకని యేసు ప్రభు యెరికో దాటి యెరూషలేము మార్గములో బేతనియా ఆయన చేరుకున్నటువంటి సమయం, అక్కడ ఉన్నటువంటి బేత్పగే బేతనియా ఆ గ్రామాలు రెండు ట్విన్ సిటీస్గా ఉన్నాయి కాబట్టి ప్రభు అక్కడకు వెళ్ళమని శిష్యులకు ఆదేశించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. బేత్పగే అనగా పండ్ల గృహము, బేతనియా అనగా బీదల గృహము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బేత్పగే బేతనియా ఆ గ్రామాల్లో కట్టబడినటువంటి ఆ యొక్క గాడిదకు గాడిద పిల్లకు కూడా యేసుక్రీస్తు ప్రభు విడుదల విమోచన ఆయన దయచేసి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు ఆ ఆహారము కూడా ఎవరిదో? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. సిలువ అనేది బరబ్బా కొరకు సిద్ధపరచబడింది, క్రీస్తు ప్రభుది కాదు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేయటానికి వాడబడినటువంటి నామ అది మరి ఎవరిదో. అలాగే ఈ దినము కూడా యేసుక్రీస్తు ప్రభు రాజుగా జయప్రవేశం చేయటానికి వాడుకునే ఆ యొక్క వాహనము కూడా మరి ఒకరిది అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ప్రవచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ప్రవచనము సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. ఆయన గాడిదను గాడిద పిల్లను ఎన్నుకుంటానికి రావటానికి కారణము ఆయన దీనుడై ఉన్నాడు, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నేను దీన మనస్సు కలిగిన వాడను, నేను సాత్వికుడను. ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు సాత్వికత, దీన మనస్సు, మీక్నెస్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటున్నది. ఏమీ లేనివాడు ఒకవేళ సాత్వికత కలిగి ఉంటే ఒకవేళ హర్షించవచ్చేమో, కానీ ప్రభువు సమస్తమును కలిగినవాడు, సమస్త సృష్టికి కర్తగా ఉంటూ ఉన్నాడు. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదీ లేదు. అటువంటి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన కనపరుచుకుంటున్నాడంటే దీనుడుగా కనపరుచుకుంటున్నాడు, సాత్వికుడుగా ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క సాత్వికత దీనత్వం ఇంకెంతవరకు మనకు కనిపిస్తూ ఉన్నదంటే శిష్యుల యొక్క పాదములు కడుగు వరకు కూడా ఆయన దీనత్వము సాత్వికత మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దీనత్వానికి ఒక మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు అందరూ విసర్జించే గాడిదను గాడిద పిల్లను అది కూడా కట్టబడినటువంటి దానిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి గాడిద పిల్లయు ఇంతవరకు ఎవరు అధిరోహించనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వేయబడినటువంటి సిలువ ఇంతకుముందు ఎవరు అది సిలువ వేయబడనటువంటిది. సిలువ ప్రభు యొక్క ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపిన వాడై తనకు తానుగా తగ్గించుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము రాయబడుతున్నది. ఆయన విధేయత, ఆయన తగ్గింపు అనేది లోకానికి
మాదిరికరంగా ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాం. జకరియా ప్రవచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు బబులోను రాజ్యాన్ని పర్షియా రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. పర్షియా రాజ్యం చాలా బలంగా ఉంది. ఇశ్రాయేలీయులు వారి బానిస కాలము 70 సంవత్సరాల నుండి బానిసత్వములో వారు మగ్గుతూ ఉన్నారు. ఇర్మియా ప్రవచన ప్రకారంగా 70 సంవత్సరాలు తర్వాత ఇశ్రాయేలీయులకు విడుదల కలగాలి, కానీ అట్టి పరిస్థితి కనిపించలేదు. 500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆయన యెరూషలేమునకు చివరిసారిగా ప్రజల చేత ఆయన రాజుగా ఆహ్వానించబోయే ముందుగా ప్రవచించినటువంటి జకరియా ప్రవచనము. ఈ ప్రవచనము ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, గాడిద పిల్లను అక్కడ తోలుకుని వారు వచ్చి ఉంటుండగా వాటి మీద తమ బట్టలు వేయగా యేసయ్య ఆయన ఆ బట్టల మీద కూర్చుండి ఉన్నాడు. జనసమూహములు అనేకములు తమ బట్టలు దారి పొడుగున వారు పరిచినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో మానవుడు ధరించే వస్త్రధారణను బట్టి ఆ మనిషికి కొన్ని విలువలు మనం చెబుతూ ఉంటాం ప్రియులారా. వారి గొప్పతనాన్ని అంచనా వేస్తూ ఉంటాం ప్రియులారా. అలాగనే ఇక్కడ మరి యెహూ రాజుగా యెరూషలేము ప్రాంగణము మీదకి ఆయన రాగా ఇశ్రాయేలీయులందరూ కూడా రాజుకు బట్టలు పరిచి స్వాగతాన్ని పలికారు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. అనగా ఇక్కడ రాజవస్త్రాలను ధరించిన వారిని రాజుగా గుర్తిస్తారు అనే మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. యాజక వస్త్రాలు ధరించిన వారిని యాజకులుగా గుర్తించడం అనేది జరుగుతూ ఉన్నది. యుద్ధ వస్త్రాలు ధరించిన వారిని సైనికులుగా గుర్తిస్తారు. ఊదారంగు వస్త్రాలు ధరించిన వారిని ధనవంతులుగా ధనికులుగా వారు గుర్తిస్తారు. అలాగే యేసు ప్రభు వారి వస్త్రాలపై ఆయన నడుచుచూ ఉంటుండగా ఈ లోకములో ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి సంపన్నులు, ఎటువంటి గొప్పవారు, ఎటువంటి రాజులు వారు వేసుకున్నటువంటి వస్త్రాలు యేసయ్య వచ్చుచున్నటువంటి దారి ఆ పొడవున కూడా పరచి ఉంటుండగా గాడిద మీద ఆసీనుడైన యేసు ఆయన ప్రయాణించి వస్తూ ఉంటుండగా మనం చూస్తాము. దేవుని యొక్క వాక్యములో అక్కడ వారి గర్వాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, అహంభావాన్ని, అతిశయాన్ని, వారి స్వార్థాన్ని యేసు రాజుకి తమ శిరస్సు వంచుటకు గుర్తుగా ఉన్నది అనే మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేటినంటే దారి పొడిగిన పరిచినటువంటి వస్త్రాలు. ఈ మట్టల ఆదివారము లేక శ్రమ ఆదివారము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే మరికొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగిన పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కొంతమంది మట్టలు పట్టి అక్కడ విజయోత్సాహము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇవి యుద్ధ విజయానికి సూచనగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. సీమోను అనే విప్లవకారుడు ఆయన యెరూషలేము జయించినప్పుడట అక్కడ ప్రజలు ఖర్జూరపు మట్టలు చేతబుచ్చుకొని ప్రజలందరూ కూడా స్తుతి గీతాలతో వారు ఆయనకు ఆహ్వానాన్ని వారు పలికారట. 2వది AD 171లో 2వ నెల 23వ తేదీ కృతజ్ఞతతో ఖర్జూరపు మట్టలు చేబూని తంబుర సితార నాదాలతో యూదులట యెరూషలేము నగరములో వారు ప్రవేశించారట. 3వది ఆలోచన చేస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి క్రీస్తు జననానికి 300 సంవత్సరాల పూర్వమే ఈయన పాలస్తీనా దేశాన్ని జయించాడు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో ఇది లిఖించబడింది. అప్పుడు చేసినటువంటి ఈ యొక్క రాజకీయ
నినాదాలతో ఆయనకు ఆహ్వానము పంపించారు. అవును ప్రియులారా, అవును ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్పవారి వలె, అలాగే విజేత అయినటువంటి జూలియస్ సీజర్ వలె రథాలు ఎక్కి ఆయన రాలేదు, కానీ దీనంగా తన యొక్క వాహనము గాడిదయు గాడిద పిల్ల అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి యవనస్తుడు అయినటువంటి 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో హోసన్నా హోసన్నా అని ఆధ్యాత్మిక నినాదాల మధ్య ఆయన పేదల ప్రభువుగా ఉన్నాడు, పేదలకు చేరువ అయ్యున్నటువంటి వాడు. హోసన్నా, రక్షించు రక్షించు అని నినాదాలతో మట్టలు వారు పట్టుకొని బట్టలు పరచి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి జయము అని కేకలు వేస్తూ ఉంటూ ఉన్నారట. ఈ యొక్క యాత్రలో లేక ఊరేగింపులో ప్రభువుని చూడటానికి వచ్చినటువంటి వారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ప్రభువు చేత స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు, స్వస్థత పొందటానికి సిద్ధపడి వచ్చిన వారు ఉన్నారు. వారితో పాటుగా ప్రభువుని పట్టుకుని చంపటానికి కనిపెట్టేవారు కూడా ఉన్నారనే మాటలు మనం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. మత్తయి సువార్తలో మనము 21వ అధ్యాయం 5వ వచనములో నీరాజు సాత్వికుడు, ఇక్కడ భారవాహకపు పశువు పిల్ల అయిన చిన్న గాడిద, ఈయన అధిరోహించటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయనకు ఏది కావాలంటే అది ఏర్పాటు చేయగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఆయన ఉన్నాడు, కానీ ఆయనకు భేషజాలు అక్కరలేదు. అలాగైతే ఆయన జననము కూడా ఎక్కడో ధనికుల యొక్క గృహములో, ఎక్కడో మెన్షన్లో, ఎక్కడో విల్లాలో జరగాలి, కానీ ఆయన జననము అందరికీ అందుబాటులో ఉండాలి. మరి ముఖ్యముగా నిరుపేదలకు, పేదలకు, విశ్వాసులకు, ఆయనను కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సులువుగా లభ్యమయ్యే స్థలము కావాలి. కాబట్టి ఆయన జననమును కూడా ఆయన అందరికీ అనుకూలమైనటువంటి పశువుల తొట్టిగా ఆయన రూపొందించుకున్నాడు అని మనం చెప్పుకుంటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. రాజులకు రాజుగా, యూదులకు రాజుగా జన్మించిన యేసు ఆయన తన మరణమునకు 6 రోజుల ముందు యెరూషలేము జయప్రవేశము చేస్తూ మట్టలు పట్టుకొని ఊరేగిస్తూ, బట్టలు పరిచి ఊరేగిస్తూ హోసన్నా హోసన్నా అని జయ జయనాదాలు చేస్తూ ఉంటున్నటువంటి ఈ రాజు ఒంటె కానీ, గుర్రాలు కానీ, రథాలు కానీ, పల్లకీలు కానీ అధిరోహించగలిగినటువంటి శక్తి సంపన్నుడే. కానీ వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ప్రభు గాడిద పిల్లను ఏర్పాటు చేసుకుంటానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒంటె కోపానికి గుర్తు, ఏనుగు అహంభావానికి గుర్తు, గుర్రము గర్వానికి గుర్తు, పల్లకి గొప్పతనానికి గుర్తు, గాడిద అనేది సాత్వికతకు, దీనత్వానికి అది గుర్తుగా ఉంటున్నది. పాత నిబంధన కాలములో చూస్తే రాజులైన వారు గాడిదలను ఉపయోగించేవారు అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటి అని ఆలోచన చేస్తే గాడిద ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్ అంటాడు ఒక ఆయన. ఎటువంటి గుర్తింపు లేని యానిమల్, ఇన్సిగ్నిఫికెంట్ యానిమల్, ఎటువంటి గుర్తింపు లేని దీనమైనటువంటి గాడిదకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గుర్తింపు ఆయన ఇస్తూ ఉన్నాడు. గనుడైన దేవుని కుమారుని రాజుగా అది మోయటానికి దేవుడు దానికి అధికారము ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్నది దీనత్వము కలిగినటువంటి గాడిద. మన జీవితాల్లో కూడా ప్రభు ఎవరిని ఎన్నుకుంటాడు అని ఆలోచన చేస్తే ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటారో, దీనత్వము కలిగి ఉంటారో, దీనులయ్యి ఉంటారో, ఎవరైతే ప్రభువునకు సంపూర్ణముగా వారు సమర్పించుకుంటారో,
వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని 750 సంవత్సరాలు పూర్వమే క్రీస్తు ప్రభు జన్మిస్తాడని ప్రవచిస్తూ ఉంటుండగా, కన్యకులు అయిన వారు ఉపవసించి ప్రార్థిస్తూ ఉంటుండగా, వారి అందరిలో కూడా దీనురాలు అయిన కన్య మరియ గర్భాన్ని అక్కడ యెహోవా దేవుడు తెరచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి క్రీస్తు ప్రభు ఆయన యొక్క వాహనము దీనత్వము. ఎందుకంటే ఎన్నిక లేనటువంటి వారికి ఎన్నికను ఆయన అనుగ్రహించటానికి ఆయన ఆ విధంగా చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన యొక్క జీవితములో 3 పర్యాయాలు చాలా మరి శ్రేష్టమైనటువంటి ఆ ఊరేగింపులు జరిగాయి అని, ప్రొసెషన్స్ జరిగాయని మనము పరిశుద్ధ లేఖన ఆధారంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకములో జన్మించటానికి ఆయన అరుదేస్తూ ఉంటుండగా లూకా 2:14 అక్కడ సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగులుగాక అని పరలోకపు దేవదూతలు భూలోకములో ఘనస్వాగతాన్ని పలికినట్లుగా చూస్తున్నాం. 2వ ఘనస్వాగతము మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనంలో చూస్తే యేసు ప్రభు బేత్లెహేము నుండి అక్కడ ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నటువంటి ఈ సమయము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే యేసు ప్రభు ఆయన భూలోకము నుండి పరలోకమునకు పునరుద్ధానుడై వెళుతూ ఉంటున్నప్పుడు ఆయనకు పరలోకములో కలిగినటువంటి ఘన సన్మానాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క మరి కుటుంబీకులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనం క్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని, రాజులకు రాజుగా ఆయన యెరూషలేము దేవాలయములో ఆయన ప్రవేశించడానికి ఆయన మరి ప్రయాణించి ఆయన వెళుతూ ఉంటుండగా రాజుగా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ జకరియా గ్రంథములో మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా రాబోతూ ఉన్నాడో ఆ ప్రవచించిన ప్రవచనాలు చూస్తే యోహాను సువార్తలో 12వ అధ్యాయములో ఇక్కడ నెరవేర్పు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జకరియా ప్రవచనము ఇక్కడ మరి యోహాను సువార్త 12వ అధ్యాయములో ఈ నెరవేర్పు జరిగినట్లుగా మరి మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. మన యొక్క దేవుడు ఆయన సమాధాన రాజుగా మరి యోహాను సువార్త 12వ అధ్యాయములో మనము 13వ వచనాన్ని చూస్తూ ఉన్నాడు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పెరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడయ్యున్నాడు. కాబట్టి జకరియా గ్రంథములో ఆ ప్రవచనము ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది, నెరవేర్పు అనేది మనము చూస్తూ ఉన్నాం. ముగింపుగా 3వ వాక్య భాగములో మనము క్రీస్తు ప్రభు ఆయన యొక్క మరి రాచరికములో ఆయన యొక్క పరిపూర్ణతకు ఉదాహరణ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చదువుకుంటూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువట ఆయన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరుగెత్తిదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను వహించి నిర్లక్ష్యము ఆయన చేయటానికి సిలువలో ఆయన ఎంత ఆవేదన పొందాడు. ఉమ్మివేశారు, కొరడాలతో కొట్టారు, ప్రక్కలో పొడిచారు, ముఖము మీద పిడిగుద్దులు గుద్దారు. దాహం అంటే మరి ఆయనకు దాహము తీర్చడానికి కూడా చేదు చిరకనిచ్చి, రెల్లు కర్రను చేతికిచ్చి, ముళ్ళ కిరీటము పెట్టి, ఊదారంగు వస్త్రాలు తొడిగించి, వీపు నాగటి చాలు వాళ్ళని దున్నించి ఎంత అవమానపరిచినప్పటికీ కూడా అవమానమంతటిని కూడా నిన్ను నన్ను విడుదల చేయటానికి, విమోచించటానికి, బానిసలుగా ఉన్నటువంటి మనకు విముక్తి కలుగు చేయటానికి సమాధానకర్తగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవునికి సింహాసనం యొక్క కుడివైపున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? తన ప్రజలము అయ్యి ఉన్నటువంటి మనకు విడుదల, విమోచన, రక్షణ ఆయన ఇవ్వటానికి. కాబట్టి 12వ అధ్యాయములో
మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఇక్కడ యెరూషలేము జయప్రవేశము మరి చేయటానికి రాబోతున్నటువంటి యేసయ్య కొరకు ప్రవచనాలు నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి యేసు ప్రభు. కాబట్టి మన జీవితాల్లో అవిశ్వాసాన్ని విడిచి, ఎందుకంటే మన యొక్క కన్నులు పాపములు పడవేస్తాయి కాబట్టి నేత్రాశ మానవునికి కలుగుతూ ఉన్నది. అందుకనే ఆదాము హవ్వలు ఆ పండ్లు తినవద్దని తండ్రి అని యెహోవా దేవుడు చెబితే అవి కంటికి ఎంతో ఎర్రవిగా ఉన్నాయి, రమ్యమైనవిగా ఉన్నాయి కాబట్టి తిని పాపములో పడి ఉన్నారు. కానీ అదే కన్నులతో ఆ పాపము నుండి విడుదల కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనము చూచి మన ముందున్నటువంటి పరుగు పందెముల ఓపికతో మనం పరుగు పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం. జకరియా గ్రంథములో ప్రవచనము, యోహాను సువార్తలో నెరవేర్పు, హెబ్రీ పత్రికలో దేవుడు పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకు ఆయన విడుదల విమోచన ఇచ్చాడు. అక్కడ మనం ఒక మాట, ఆయన గాడిదను ఎందుకు అధిరోహించాలంటే మరొక మాట ముగింపుగా ఆలోచన చేస్తే నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి, అయితే దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. గాడిదను విడిపించాలి బానిసత్వము నుండి అంటే గొర్రె పిల్లను అర్పించాలి, ప్రతిష్ఠించాలి. కాబట్టి ఇప్పుడు గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభువే పాప బంధకముల చేత మరణ బంధకముల చేత కట్టబడినటువంటి మనలను విడుదల చేయటానికి ఆయన ముంగుర్తుగా ఆయన ఏం చేస్తున్నాడంటే పాపము చేత మరణము చేత కట్టబడిన ఆ గాడిదను ఆయన విడిపిస్తున్నాడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు ఆయన విడిపిస్తున్నాడు. ఆ గొర్రెపిల్లే మనలను విడిపిస్తూ ఉన్నది. కాబట్టి మట్టల ఆదివారపు ఆరాధనలో క్రీస్తు ప్రభు ఆయన మనలను మరి స్వీకరించటానికి మనం అందరము ఆయన సమాధానకర్తగా విమోచకుడుగా ఆయన వస్తూ ఉంటుండగా ఆయన వైపు చూద్దాం. మనమును కూడా మన హృదయాలు సమర్పించుకుందాం, మన హృదయాలు స్థానం ఇద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెడగా కుమరించనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బలక్షంబో చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తంబులౌ బలులు యాగములు సర్వాంగా హోమము ఎంతో ఇష్టంబు బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే.
ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభువు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, 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 మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మొట్టల ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని మిమ్ములను తండ్రి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడినటువంటి పరిశుద్ధ వాక్యము నూరంతలుగా ఫలించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. యవనస్తుల కొరకు, స్త్రీ పురుషుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నా. అలాగే తండ్రి నాయనా, ఇదిగో ప్రభువా, మరి చల్లటి వాతావరణము కలుగు చేయండి. అలాగే మా దేశము కొరకు నాయనా, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు, మా రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమనే ప్రార్థన చేస్తున్నా. యవనస్తులు విద్య, ఉద్యోగాలు, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నా. సంతానము కొరకునైనా ప్రార్థనలు కోరిన కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. బిడలకు జ్ఞానము, జ్ఞాపక శక్తి కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. అలాగనే తండ్రి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించండి. అనేక మందికి నీ వాక్యము నా తండ్రి నాయన చేయటానికి నాయన విస్తరింప చేయమని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే నీ సేవకుని సేవకురాలు క్షేమము కొరకు, నలుగురు యవన బిడ్డలు వారి యొక్క నాయన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విద్య, ఉద్యోగాలు, వారి వివాహాల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ శ్రమల కాల ధ్యాన కూడికలలో ఏకీభవించినటువంటి ప్రతి కుటుంబము పరలోకపు దీవెనలతో నింపండి తండ్రి. నాయనా, ఇదిగో తండ్రి, ప్రతి ఉదయకాలము కూడా జరుగుతున్నటువంటి నాయన ఈ యొక్క ఆరాధనలు తండ్రి ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నేను పేరు చెప్పిన దీవించువని, నీ గొప్ప వెలుగుతో నింపుమని నా తండ్రి. నాయన ప్రతి ఒక్కరము కూడా నీ పునరుద్ధాన నాయన ప్రత్యక్షత కన్నులారా చూసే భాగ్యం మాకు కలుగు చేయమని, నీ గొప్ప వెలుగుతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం వాళ్ళ అపరాధము క్షమించము. శోధనలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనే యేచు దేవుని స్తుతించు సర్వసృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల